అందరికీ వందనాలు. పెంచిన ప్రేమకి కొన్ని విషయాలే మీతో పంచుకొని ప్రార్థిస్తా. ఇసాకు కొరకు ఇందాక ఇసాకు చెప్పినాడు కదా, 10 మంది తాగుబోతులు ఎదురొచ్చినారు, వాళ్ళని చూసి తను తప్పుకుంటే కూడా వచ్చి కొట్టినారట కదా. అది చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి అడ్డొచ్చింది లేదు, వారిని మాట తిట్టింది లేదు, ఇంకా వాళ్ళు సైతాన్ని దూరడమే కదా. ఇది ఎప్పుడు చెప్పలేదు నాకు కూడా. ఇప్పుడు ఎవరు ఒక్కరు వచ్చి కొట్టినారన్నట్టు అది కూడా ఎప్పుడుకో చెప్పినాడు కొన్ని సంవత్సరాలకి. ఆ ఒక్క మాటలు తెలుస్తుంది తను దేవుని మెప్పించాలని ఎంత ఓర్చుకున్నాడు, ఎంత ఒప్పుకున్నాడు, ఎంత కష్టపడ్డాడు. తనకు ఇస్సాకు కరాటే నేర్చుకున్నాడు. తన దేవుని సేవలు రాకముందు తన చేతి కింద పనిచేసిన వ్యక్తి వెళ్ళి నేర్చుకున్నాడట, తను నేర్పినాడట. చాలా కాలం పట్టాల్సిన విద్య అంతా కొంతకాలానికి నేర్పినాడట. అది తను నేర్చుకున్న ఆ స్థితిని బట్టి ఇంకా గ్రేడ్స్ లాగా ఉంటాయి కదా. వైట్తో స్టార్ట్ అవుతుంది, ఎల్లో, ఆరెంజ్, మీకు తెలుసు కదా, బ్లాక్ బెల్ట్ ఉంటుంది. దాంట్లో ఇక వివరాలన్నీ చెప్పాను. కానీ తను ఎంత నేర్చుకున్నాడు గతంలో అని అంటే, 10 మందిని తను కొడుతుంటే, తను కొట్టాలనుకుంటే 10 నిమిషాల్లో 10 మందిని చంపగలడు. 10 నిమిషాలు ఊడుకున్నాడు, ఓర్చుకున్నాడు దేవుని మెప్పించాలని. దేవునికి స్తోత్రం. పరీక్షించుకున్నాడేమో దేవుడు కదా, హృదయంలో ఉన్నదంతా తెలుసుకుందామని దేవుడు పరీక్షించుకుంటాడు కదా. అట్లాగుండొచ్చును. కొన్ని మనం చెప్పినాడు, ఎన్ని కష్టాలు కదా మరుగున. మరి అడవిలో పోయినప్పుడు ఇంకెన్నో కదా. మొన్న రాజేష్ చెప్తా ఉన్నాడు, 75 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయినారు ఆ అడవుల్లో. తాగి నీళ్లు తీసుకెళ్ళే వీలు లేదు, ఎన్నని మోసుకెళ్తారు, వెళ్ళేది కష్టమైతే. అయితే ఆ దొరికిన నీళ్ళు ఎట్లా ఉన్నాయి, అడవి జంతువులన్నీ తాగిపోయిన నీళ్ళు ఏం శుభ్రం ఉంటాయి. చెప్తున్నాడు, చచ్చిపోయిన కుక్క ఎట్లా కంపు కొడుతుంది, ఆ నీళ్ళు అంతా చెడ్డ వాసన వస్తున్నాయని చెప్తున్నాడు. ఆ నీళ్ళే తాగినామని చెప్తున్నాడు. కాబట్టి అడవుల్లో సేవకు పోయినప్పుడు ఇంకెన్నీ ఓర్చుకోవాల్సి వస్తుంది కదా దేవుని కొరకని. అన్నీ ఒప్పుకుంటున్నాడు, సాగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు పరిచయం నాకు ఎట్లాగానంటే, సరే ఇక చెప్పుల దగ్గర కూర్చోవడం అదంతా గుర్తుంది. కానీ నా వ్యక్తిగతంగా పరిచయం ఎట్లాగానంటే, తన తల్లి బాగలేకుండా ఉన్నప్పుడు ఓసారి కొన్ని నెలలు హాస్పిటల్లో ఉండింది, ఉస్మానియా హాస్పిటల్లో. భారతమ్మని పంపి చెప్పించినాను, ఏమని నీకు ఏమైనా ఉద్యోగం ఇచ్చినారా, ఇక్కడ సెటిల్ అయిపోతావా, ఇక్కడే గెలవాలి కదా ప్రభు పేరట. దేవుడు అధికారం ఇచ్చినాడు మనకు, ఎందుకు ఓడిపోతున్నావు, ఎందుకు తరమబడుతున్నావు, అన్ని నెలలు అక్కడ హాస్పిటల్ ఎందుకు ఉంటున్నావు అని చెబితే ఇక తనకు రోషం పుట్టింది, ప్రార్థించుకుంది, గెలిచింది, చర్చికి వచ్చింది. మళ్ళీ ఎప్పటిలాగే నాకు ప్రార్థించు అంటుంటే, అప్పుడు తనతో మాట్లాడేటప్పుడు దేవుడు మనకి ఇచ్చిన స్థితి గురించి ఒక 10 నిమిషాలు ఆరాధన అయిపోయాక వ్యక్తిగతంగా ప్రార్థించమని అన్నప్పుడు ఒక 10 నిమిషాలు, ఎక్కువ అంటే 15 నిమిషాలు తనకు గుర్తు చేసినాను దేవుడు మనకి ఇచ్చిన స్థితి, దేవుడు మనకి ఇచ్చిన అధికారం గురించి. ఆ సమయంలో ఇస్సాకు తాతగారు, తల్లి వైపు తాత, తన వెనకాల కూర్చొని విన్నాడు. విన్నాక ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన ఆరంభించినాడు. అంత పెద్ద వయసుకి ఓ 10 నిమిషాలు తన తల్లితో మాట్లాడేప్పుడు ఆ పెద్ద మనిషి తన అడుగులు వేసినాడు. నాకు తెలియదు, తన గురించి తెలియదు, తన వెనకాల కూర్చొని వింటున్నాడని తెలీదు, తన దేవుని సేవకుడని తెలీదు. అయితే తన ఆ పెద్ద మనిషి ఉపవాస ముగింపులో నేను అన్నాను, ఇస్సాకుని పిలిచి, అంత పెద్ద మనిషి ఉపవాసం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినాడు, నువ్వు ఆయనకంటే ముసలోడివేమో, మరి నాకు తెలీదు, నువ్వు కేక్ తినిపించు ఆయనకి, కనీసం అట్లన్నా కొంచెం ఆశ అంటుకుంటుందేమో నీకు అని చెప్పినాను. ఉపవాసం ముగించే తాతకు కేక్ తినిపించు, అట్లాగనే నీకు ఏమన్నా ఆశ అంటుకుంటుందేమో చూద్దాం దేవుని కొరకు. ఎందుకు చేయడం లేదు 40 రోజులు ఉపవాస ప్రార్థన అని చెప్పి ఇంక చప్పళ్ళు కొడతాం కదా, చప్పళ్ళు కొట్టినాం ఆయనతో కేక్ తినిపించమని చెప్పి. ఆయనకు మనసులో అది గుచ్చుకుంది.
అంత ఫాస్టింగ్ బ్రేక్ అయిపోయినాక నా దగ్గర వచ్చి మీ ముఖం మాడుస్తాడు, మీకు తెలుసు కదా, ఇంకా భయంకరంగా ముఖం పెట్టి, నువ్వే చెప్తావు కదా బాధ్యతలు ఎత్తేయొద్దని. మా ఇంట్లో నేను ఒక్కడిని సంపాదించేవాడిని, ఉపవాసం చేయాలని నాకు ఆశ ఉంది, కానీ నేను ఒక్కడిని సంపాదించేవాడిని. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పినాను, నువ్వు ఎంత సంపాదిస్తావు అని అడిగి, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినంత కాలం, ఆ తర్వాత ఒక వారం 10 రోజుల వరకు ఆ డబ్బు నేను ఇస్తాను, నువ్వు చెయ్యి ఉపవాసం. అని ఏం చేయాలని అడిగినావు కదా నీ కాపరిని. సరే నేను చెబుతున్నా ఏం చేయాలో అని చెబితే అప్పుడు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినాడు. ఆ తర్వాత ఇక మా దగ్గరే ఉండి చేసినాడు, ఏమో గుర్తులేదు సరిగా. ఉపవాస ప్రార్థన అయిపోయి వచ్చినాడు. వచ్చి నేను దేవుని సేవలో మీతో నా దేవుని సేవ పిలుపు ఉన్నది, నిలబడతా దేవునికి అని వచ్చి చెప్పినాడు. అట్లా తన పరిచయం మాకు పెరిగింది. ఇక పిల్లలతో పాటు అక్కడ ఉండి అవును సాయం చేసినాడు చాలా కాలం. చెప్పినాడు కదా, తోకొక్కటి తక్కువ అంటే చిన్నప్పుడు తేజ కూడా దాంట్లో వస్తాడు. అయితే ఇక తోకొక్కటి తక్కువ అనేది నిజమే, కానీ చాలా తక్కువ చెప్పినాడు ఇసాకు. అందుకే ఆ కుడి గురించి ఎట్లా చెప్పి, కుడి అనే పేరు వాడికి ఎట్లా వచ్చిందో చెప్తాను. ఇంకోటి ఎటు చూస్తాడో ఏం చేస్తాడో తెలియదు అన్నాడు కదా. అయితే వస్తువులు తెమ్మని పంపిస్తే తెచ్చి ఆడ చీకట్లో నిల్చునేవాడు. అక్కడ వచ్చినట్టు మనకు తెలియాలి, తలుపు కొట్టి లేదా డోర్ బెల్ కొట్టి ఇవ్వడం పిలవడం ఏం లేదు, ఇక్కడ నిల్చుని ఉండేవాడు. పని ఉండేట్టు పోతే అట్లా ఉన్నాడు, దిక్కు పట్టుకుని ఇంకో దిక్కు చూసేవాడు. ఇంకా సరే వాళ్ళ ఊరి దిక్కే పోతున్నాం. ఆ చిత్రియాలలో ప్రార్థన ఉంటే కొండల మధ్య లోయలో ఉంటుంది ఆ చిత్రియాల అనే ఊరు. ఎల్లయ్య అని అక్కడి నుంచి వచ్చేవాడు కదా, దేవుని సేవకుడు అయినాడు. అక్కడ పోతున్నాము. అక్కడ దగ్గరలో తన ఊరు, రవి తన పేరు, ఆ బాబు పేరు. అయితే వాళ్ళ ఊరి పక్కకే ఉంటుంది చిత్రియాల. కాబట్టి ఆయన అడిగినాం దారి చూపి అని. దారి చూపించమంటే వాళ్ళ ఊరికి చాలా దూరాన కుడి అన్నాడు. కుడికి తిరిగి చాలా తిప్పలు పడి ఎప్పటికో వేరే వాళ్ళని అడిగి వాళ్ళ ఊరి దిక్కుపోయినాం. అప్పటి నుంచి వాడికి కుడి అనే పేరు స్థిరమైపోయింది. అయితే ఎక్కడన్నా బయటికి పోయి ఊర్లలో పోయి అలసిపోయి అంతా కష్టపడి ఇట్లా వ్యాన్ లోపల తెచ్చేప్పుడు వ్యాన్ ఆపేవారు కాదు, గేట్ తీసి లోన వస్తుంటేనే అందరు ఎదురొచ్చి చెప్పేవాళ్ళు, వాడు ఇట్లా చేసినాడు, ఇట్లా చేసినాడు, ట్యూబ్లైట్ పగల కొట్టినాడు, కరెంట్ తీగ పట్టుకుని ఇంకొకటి షాక్ కొట్టిపించినాడట. ఈ యాక్సిడెంట్లు కల్పిస్తారా ఇట్లాగా? ఇంకొకటి కాదు, వాడు చాలా కొట్టినా కూడా. అయితే ఇంకా అట్లాంటి ఇప్పుడు కాసేపు వాళ్ళకి నేర్పుకోవడమే కష్టమయ్యేది కదా నాకు. మరి వారితో సహజీవనం ఇంకెంత కష్టం ఉండేదో. ఇసాకుకి కరాటే వచ్చు కానీ కొట్టకూడదు కదా, అది ఇంకెంత సహనం, ఓర్పు, క్షమాపణ, వంట అన్నీ నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, అన్ని వాడుకుంటాడు కదా దేవుడు. ఒకసారి స్టోర్పురం వెళ్ళి మధుకు సాయం చేయమని పంపేప్పుడు ఇంట్లో అందరు బాగాలేరట. తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు అంతా చాలా జ్వరం వచ్చి పడిపోయి ఉన్నారు. ఆ స్థితిలో తను వెళ్ళాలి. అయితే వాళ్ళ అమ్మ ఇప్పుడు ఆపలేదు కదా, దేవుని సేవ అన్నది నీ ఇష్టం అన్నదట. తను వెళ్ళిపోయినాడు స్టోర్పురానికి బయలుదేరి. అయితే మధ్యరాత్రి తలుపు కొడితే తన తల్లి తలుపు తీస్తే సూట్ కేసు పట్టుకొని ఇస్సాకే కనబడ్డాడట. మెలకులో, కల కాదు, మెలకులో కనబడితే భోజనం వడ్డించిందట, అన్నం తిన్నాడట. నీళ్లు తేయడానికి తన అటు తిరిగితే మళ్ళీ తిరిగే వరకు ఎవరు లేరు. తిన్న ప్లేట్ ఉన్నది. వచ్చింది దేవుడే వారి ఇంటికి ఇసాకులాగా తనకు కనబడ్డాడు. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళంతా మంచిగా అయిపోయినారట. అంత జ్వరం ఉన్న వాళ్ళు మంచిగా కావడం, అప్పుడు పరిస్థితులు అంతా దేవుడు మార్చేసినాడట. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా దేవుడు తన సేవ పైన ముద్రలు వేసినాడు. ఒకసారి తన చెల్లి పెళ్ళుంది. ఆ సమయంలో ఉన్న తన శ్రమల్లో ఏమనుకున్నాడట, ఇక నేను దేవుని సేవ ఆపి మళ్ళీ ఉద్యోగం చేయాలని అనుకున్నాడట. అనుకుని బాప్తిస్మం ఇవ్వడానికి తొట్టులో దిగినప్పుడు ఇక ఇది ఆఖరి బాప్తిస్మం కదా అని
ఏడ్చినాడట చాలా. ఆ కన్నీళ్ళు బాప్తిజం తోటలో ఆ నీళ్ళలో పడ్డాయట. అప్పుడు ఉరిమిందట. ఉరిమి దేవుని స్వరం వినిపించిందట. దాచబడిన ధనం నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పినాడట దేవుడు. ఆర్థిక అవసరాల గురించి, తన చెల్లి పెళ్లి గురించి కదా తను బాధపడుతుంది. దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు ఆ రీతిగా. అట్లాగే దేవుడు జరిగిచ్చినాడు. దేవుని నమ్మినారని పగబట్టిన తన తాత, ఇక అన్ని చెప్పొచ్చు లేదో మా ఇంట్లో నాకు తెలియదు కానీ, ఆ తాత చనిపోయినాడు. ఇక సావులో ఒప్పుకున్నాడు. ఏమని? అనవసరంగా వీరిని కష్టపెట్టినా నేనని చెప్పి. ఆ మాట నోట ఆఖరి మాట. ఇక తగ్గింది, మీరు అర్థం చేసుకోండి. ఆ తాత దాచిన డబ్బు దేవుడు ఇప్పించినాడు వారికి. దాచబడిన ధనం ఇప్పిస్తానని పలికి అసాధ్యమైన కార్యం దేవుడు జరిగించినాడు. ఆ మనిషిని ఒప్పించి కదా ఆ మనిషి డబ్బు ఇప్పించినాడు దేవుడు. ఆ రీతిగా బాప్తిజం అంటే అంత ఇష్టపడ్డాడు కదా, ఆఖరి బాప్తిజం అనుకుని అంత ఏడ్చినాడు కదా. ఇవన్నీ జరగకముందే తనకు బాప్తిజం విలువ తెలుసు అని నేను గుర్తుపట్టి బాప్తిజమాలు ఎక్కువ ఆయనకే అప్పచెప్పేవాడిని. మరి మన చర్చ్లో నేను ఇచ్చినాక బాప్తిజం తర్వాత ఎక్కువ బాప్తిజం అంటే ఇసాకుకి అప్పచెప్పినాను. ఆ విలువ తెలుసు కదా, మంచిగా అంటూ కడతాడు దేవునికి అని చెప్పి. దేవునికి స్తోత్రం. ఇది చాలా మార్లు చెప్పిన ఆయనకు చదువుతూ కాదు, దేవుని విలువ తెలుసుకొని కాపాడుకోవాలి మనం అని చెప్పి. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం కూడా తనని వేరు చేయలేదు, ఇంకా జాగ్రత్త చేసిన. ఇక అడవుల్లో సేవలు వెళ్తున్నాడు కదా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ విలువ చెబుతా తను తిరిగి వచ్చినప్పుడల్లా మనం ఇట్లా పండుగ చేసుకోవాలి. మానవ రీతికి అయితే అటువంటి పరిస్థితి ఆ చోట దేవుడు కాపాడుతున్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయింది. దేవుడు ఆత్మల ఆదాయం ఇస్తున్నాడు, జీవితాలు మారుస్తున్నాడు, ప్రాంతాలు అప్పగిస్తున్నాడు దేవుడు. ఒకసారి మొదటిసారి వీరు అక్కడ వెళ్ళినప్పుడు రాజేష్ ఒక్కడే వెళ్తూ ఉండేవాడు. ఇసాకు నా తర్వాత పంపినప్పుడు నిద్ర పట్టడం లేదు, భోజనం సాగించడం లేదు. ఎట్లా ఉన్నారు, ఎప్పుడు వస్తారు, ఫోన్ చేస్తే కూడా అందదు కదా. నిస్సహాయంగా ప్రభు పాదాలు బట్టి మొరపెడతా ఉంటిని. నా చెందినవారు ప్రభా, నా బాధ్యతగా పంపించినను, అడవులు ఎక్కడున్నారు, ఏం తింటున్నారు, దయచూపు అని ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటే, నన్ను నమ్మి ఈ రీతిగా మనుషులను ప్రేమించి వెళితే ఏ నష్టం జరగదు అన్నాడు దేవుడు. మాటిచ్చినాడు నాకు. 4 సంవత్సరాలు దాటింది, ఒక్క నష్టం జరిగిన వెళ్ళేది దేవుడు. పెద్ద పులి ఎదురు వచ్చినా పారిపోయిందట అది. దేవునికి స్తోత్రం, కాపాడినాడు ప్రభు. ఒక్కోసారి వారు అయితే ఆ సందర్భంలోనే దేవుడు ఇట్లా తన వాగ్దానం చేసిన తర్వాత రాత్రంతా చూపించినాడు. రోజు ఎట్లాగా ఓ చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర అంతా ఒడ్డుకు వచ్చేస్తున్నాయి చేపలు, చాలా పెద్ద చేపలు. పెద్ద చేపలే ఏరి వేస్తే కుప్పలు అవుతా ఉన్నాయి, కుప్పలు కుప్పలు. ఇంకో కుప్ప వేస్తే మనుషులంతా వచ్చి ఆశ్చర్యపడి అడుగుతున్నారు, ఎట్లా వీలైంది అంటే స్వరం వినబడుతుంది, మనిషికి కనపడడం లేదు. అలా వచ్చింది, అలా తెచ్చింది అని చెప్తాను. దేవుడే జరిగిస్తాడు ఈ కార్యం అని అర్థమయ్యేటట్టు దేవుడు ఆ రీతిగా రాత్రి అంతా చూపించినాడు దర్శనం. ఆ చోట ఆత్మల రక్షణ జరిగిస్తాడని దేవుడు, భయంకరులను మార్చుకుంటాడని, ఆ ప్రాంతాలు అప్పచెబుతున్నాడని ఆ రీతిగా రాత్రి అంతా చూపించినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగానే దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఒక అతను అన్నాడట, 20 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నాను. అయితే 5 మాత్రం దేవుని నమ్మినారు నా సేవలో. 20 సంవత్సరాలలో 5 అట. ఫ్యామిలీ ప్లానింగ్ లాగా ఉంది కదా. అయితే మీరు వచ్చి ప్రకటిస్తే ఇంతమంది వెంటనే దేవుని నమ్ముతున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, జీవితాలు మారుతున్నాయి. నా వల్ల కాలేదు, దేవుడు మిమ్మల్ని చేతబట్టి వాడుకుంటున్నాడు కదా, నేను నా వంతు ఎంతైతే అంత చేస్తా అన్నాడట. ఆ ఒక్క మాటల్లో అర్థం చేసుకోవచ్చును ఎంత తేడా ఉంది కదా. 20 ఏళ్ళు ప్రయాసపడితే
ఐదుగురికి అందించగలిగినాను అంటున్నాడు కదా మనిషి. దేవుని ముద్ర కదా ఇస్సాకు పైన, తన సేవ పైన దేవుడు వెల్లడి చేసుకుంటున్నారా ఆ రీతిగా. అయితే ఒకసారి ఇక్కడ మా చెల్ల దగ్గరలో బాప్తిస్మాలు ఇవ్వడానికి పంపిస్తే అక్కడ దేవుని సేవకులు అంతా వచ్చినారు. వచ్చి అన్ని ప్రశ్నలు అడిగినారట. అన్ని ప్రశ్నలకి ఇస్సాకు ప్రత్యుత్తరం చెప్పినాక ఏ బైబిల్ కాలేజీలో చదువుకున్నావని అడిగినారట. మరి మళ్ళీ ప్రశ్న అడగడానికి లేకుండా అన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి దేవుడు చేతబట్టి వాడుకున్నాడు. అప్పుడు గుర్తు చేసిన చదువుతో కాదు కదా, దేవుడు తన ఆత్మతో నింపి చేతబట్టి వాడుకుంటున్నాడు. సాగు ముందుకని చెప్పి. శక్తి చేత బలం చేత కాదన్నాడు కదా దేవుడు, నా ఆత్మ చేత అన్నాడు. సరే, ఇస్సాకు సేవ అన్నీ విన్నప్పుడు నేనేం చేస్తాను అనుకున్నానని చెప్తున్నాడు కదా. నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు సరే చదువుకున్నాను. అయితే నా గురించి మనుషులు అట్లాగే అన్నారు, ఈయన దేవుని సేవ ఎట్లా చేస్తాడు అని. బంధువులు కోపిష్టి వాడు కదా, కొట్టి చంపుతాడేమో, మనుషులను చీదరించుకుంటాడు, అసహించుకుంటాడు, మనుషులకు దూరం ఉంటాడు. మరి దేవుని సేవ అంటే మనుషులతో ఉండాలి. అడి చేతనవుతుందా, వీలవుతుందా, ఓర్చుకుంటాడా, ఒప్పుకుంటాడా, ఇవన్నీ అడిగితే నేను అదే అన్నాను. నన్ను దేవుడు సేవకు పిలిచినాడని మీరు ఆశ్చర్యపడుతున్నారు కదా, నాకు కూడా ఆశ్చర్యమే అని చెప్పినాను. అయితే పిలిచిన దేవునికి తెలియాలి, మధ్యలో మీకెందుకు అని చెప్పినాను. మరి దేవుడు నేర్పుకున్నాడు, వాడుకుంటున్నాడు కదా. శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మ చేత అన్న దేవుడు. నా ప్రజల ఆకలి తీరుస్తావు అన్నాడు దేవుడు. అదో పరిచర్యలాగా అప్పగించినాడు దేవుడు నాకు. ఉపవాసాలు మొదలైనాక చాలా కాలమైనాక దేవుడు మంచి స్పష్ట మెలకువలు వాక్యం చెబుతా ఉంటే నాతో మాట్లాడి ఏమన్నాడు, ఫాస్టింగ్ నేర్పించినావు కదా, ఇప్పుడు ఫీస్టింగ్ నేర్పించు అన్నాడు. ఇక ఇది వరకు వేరే చర్చెస్లో లవ్ ఫీస్లు అవన్నీ అయితే ఎందుకు దండగా, సమయం దండగా, డబ్బు దండగా అని ఇవన్నీ. అయితే ఈ రీతిగా ఆరంభమైంది మన చర్చిలో. సరే, ఇక నేను భోజనానికి ఖర్చు పెట్టే విషయం అందరికి అర్థం కాక ఎప్పుడు విందులు అది ఇదని తీర్పులు తీర్చడం, తప్పు పట్టడం చూసినాను. అయితే ఈ రీతి దేవుని దగ్గర విని మొదలుపెట్టినాను. ఫాస్టింగ్ నేర్పినావు, ఫీస్టింగ్ నేర్పమన్నాడు దేవుడు. కొంతకాలానికి నా ప్రజల ఆకలి తీరుస్తా ఉన్నాడు దేవుడు. ఇస్సాకు చెప్పినాడు కదా, మా అమ్మ అడిగింది అన్నం తిన్నావా అని, తర్వాత అన్ననే అడిగేవాడు అని. ఇవన్నీ నాకు ఇదివరకు అలవాటు లేవు కదా. ఆ రీతి దేవుడు ఇస్సాకు సేవలో కూడా జరిగిస్తాడు కదా. ఆ దేవుడే సేవకు పిలిచినాడు. యెహెజ్కేలు ప్రవక్త ఎంత కష్టపడ్డాడు, ఏం కష్టపడ్డాడు. ఎండిన ఎముకలున్న లోయలో దేవుడు దించినాడు అని రాసి ఉంటుంది. దేవుడు తన ఆత్మ ద్వారా తీసుకెళ్ళి దించినాడు. ఫిలిప్పుని తీసుకుపోయినట్టు దించినాడు అక్కడ. ఎండిన ఎముకల గురించి ఆయన ఏమంటాడు, అవి చాలా ఎండిపోయి ఉన్నాయి అంటాడు. ఎండినాయి అని అంటే సరిపోలేదు ఆయనకు, చాలా ఎండిపోయినాయి అంటున్నాడు కదా. ఎన్ని ఏళ్ళు ఎండ తగిలిందో. అయితే ఈ బ్రతకగలవా అని దేవుడు అడిగితే అవును కాదు చెప్పడానికి ఆయనకు దిక్కుతోచడం లేదు. అంటున్నాడు, ఏమో ప్రభా నీకే తెలుసు. అయితే దేవుడు ఏమన్నాడు, ఎండిన ఎముకల దిక్కు చూసి ప్రవచించమన్నాడు. బ్రతికున్నోళ్ళే సరిగా వినరు కదా. రాజేష్ దేవుని సేవలో వాడబడుతుంటే సత్యంరాజు వచ్చి నవ్వుతా ఉన్నాడు. ఆయన కూడా నవ్వడు. ఫస్ట్ ఇస్సాకు అయితే ఇదివరకు ఫస్ట్ మా పెద్దన్న గారు ఉండేది లిస్టులో ముఖం మార్చే దాంట్లో, ఆయన రికార్డ్ బ్రేక్ అయింది. ఇప్పుడు ఇస్సాకు. ఆయన నెక్స్ట్ అంటే సత్యం బ్రదర్. ఆయన వచ్చి నవ్వుతున్నాడు ఒకసారి, ఏమైంది నీకు అంటే, అన్న దేవుని కృప అంతే. రాజేష్ సేవ చూసి వచ్చి చెబుతున్నాడు. ప్రాతిచనుని ఇట్లా అదుగుతున్నాడు. ఆ విషయం కారిపోతా ఉంది, తేలు కొడితే ఆయన ఇట్లా అంటా ఉంటే విషయం కారిపోతుంది. దేవుని కృప అంతే అంటున్నాడు. చెప్పిన అయ్యా దేవుని నేను సేవలో వాడబడ్డం అంతే, నువ్వు కూడా అంతే, ఎంతమంది నవ్వుతున్నారు కదా అని చెప్పినాను. ఈ మనిషి చంపెట్టోడా, ఇప్పుడు పలికితే బ్రతుకుతున్నారా అని చెప్పి ఒకసారి మన
ధర్మేందర్ గారి ఇంటికి గృహప్రవేశానికి పోయినప్పుడు తిరిగి వచ్చేప్పుడు సత్యమూర్తి ఉండే వెంట అన్నాను, అయ్యగారు ఎట్లా మారినారు, తనకు స్టైల్గా దూరం నిల్చొని ఒట్టి పికప్ డ్రాప్ ఉండేది, భార్యను తీసుకెళ్ళడానికి వచ్చేవాడు, ఎట్లా మారినాడు ఇప్పుడు, అంత మనతో కలిసినాడు కదా అంటే, అది అంతే అన్న, మనకు అర్థంగా దేవుడు ఏమో చేస్తాడు అని చెప్పినాడు. అవును అట్లాగా. అయితే రాజుగా సిద్ధపడ్డవాడిని మోషేను దేవుడు గొర్రెల కాపరిగా మార్చినాడు కదా, 40 ఏళ్ళు వెనుకగా నడిపినాడు అనిపించే రీతిగా యుద్ధాలు గెలిచిన వాడిని. మరి దావీదును గొర్రెల కాపరిని చక్రవర్తిగా మార్చుకున్నాడు. ఇది అటు తీసుకోగలడు, ఇటు తీసుకురాగలడు కదా. దేవుడు ఏమైనా చేయగలడు తన చిత్తం జరిగించుకోవడానికి. కాబట్టి శక్తి చేత బలం చేత కాదు కదా, దేవుడు తన ఆత్మ చేత జరిగిస్తాడు. సమర్థుడు ఆయన. సంఘం సేవ కొరకు పరిచర్య చేసినాడు, హాస్టల్లో సాయం చేసినాడు, నిజం. వ్యక్తిగతంగా నాకు పరిచర్య చేసినాడు, నా కుటుంబానికి పరిచర్య చేసినాడు, సాయం చేసినాడు. మాకు ప్రార్థించండి.